రూపాయలు 10,000 కోట్ల అప్పులు, సిబి నిబంధనలకు విరుద్ధం వాస్తవాలను దాచిపెట్టారు. మాజీ మంత్రి హరీష్ రావు సిబి చైర్మన్కు ఆధారాలతో లేఖ. ఏమనిచ్చిండి ఇలా 6వ పేజీ అట, చూద్దాం ఒకసారి. ఈ ఇప్పుడంతా ఏంటంటే, నేను ఎప్పుడు వార్తలలో నిలవాలి, యాదవ్ ఒకటి వెయ్యాలి. హరీష్ రావు కాళేశ్వరం స్కామ్ కింగు, అటు విద్యుత్ శాఖ స్కామ్ కింగు. ఈ గట్టిగా దోసి ఒకరోజు కేసీఆర్ పిలిచినట, హరీష్ మరి నువ్వు కూడా గట్టిగానే దోసుకున్నావుగా, నువ్వేం చేస్తావు అంటే, ఏమున్నది మామ నా కొడుకుకి ఇస్తానడట. ఇక నేను కూడా అంతే పో అని అన్నాడట. నేను కూడా అంతే పో అంటేనే కవిత బయటకు వచ్చింది. అంటే ఆయన కూడా ఆయన కొడుకు ఇస్తాడు, ఈయన కొడుకు ఇస్తాడు. ఇక మీరు వంచుకోరు, తెలంగాణ ప్రజలు ఇక అడక తింటారు. లంగలు ఇలా ఇంకెన్నడేస్తారో లోపల. కానీ తెలంగాణ ప్రజలు 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డిని కాలు చేతులు కట్టి గుంజుకొచ్చి అరెస్ట్ చేస్తా అని చెప్పినందుకే ఆయనను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టిరు. కానీ అది ఇంకొకసారి, రోజుకొకసారి నిజంగా రేవంత్ అన్న గుర్తు చేస్తుండాలి. ఇంకెన్నడ అరెస్ట్ చేస్తారు అని రోజుకు 10 గుర్తు చేయాలి. నిజంగా అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే కసితోని పనిచేసిరు, రేవంత్ అన్న కోసం కసితోని పనిచేసిరు. ఏంటంటే ఈ దొంగలను పట్టుకొచ్చే ఒక సత్తా రేవంత్ రెడ్డికే ఉన్నది అన్న ఆ నమ్మకం కలిగించిండు ప్రజలల్లా. ఆ నమ్మకం ఎట్లా అంటే, రేవంత్ రెడ్డి అయితేనే చేయగలుగుతాడు వీళ్ళని, వేరే వాళ్ళది ఎవరితోని కాదు, ఈ రేవంత్ రెడ్డినే మనము పీఠం మీద కూర్చోబెడితేనే ఆయన అయితేనే చేయగలుగుతాడు వీళ్ళ పని, ఇంకొవ్వంతో కాదని చెప్పేసి రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టి. అందుకనే రేవంత్ అన్నకు రోజుకో 10 గుర్తు చేయాలి, ఎన్నడేస్తారని. ఈ మీద పక్కకు పెట్టాలి. జరిగేటి పనులు జరుగుతూనే ఉంటాయి, కానీ వీళ్ళ పని చేసేటోళ్ళు కావాలి. వీళ్ళ పని చేయాలంటే ఆయన ఒక్కడే, ఎవ్వరితోని కాదు. చేసుకుంటూ వస్తున్నాడు, చేస్తాడు. ఏంది 10,000 కోట్ల అప్పులదంటే, సిబి నిబంధనలకు విరుద్ధం వాస్తవాలను దాచిపెట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. సిబి చైర్మన్కు ఆధారాలతో లేఖ. సిబి అంటే ఏంది? కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పులు టీజీఐఎస్ఓది తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడింది. అప్పటికే చెప్పారు కదా ఆయన, ఇది ఇప్పుడు ఆల్రెడీ టీజీఐసీకి అప్పచెప్పారు 400 ఎకరాల భూమి, ఈ 400లకు బదులు వాళ్ళకు భూమి కేటాయించారని చెప్పేసి దాన్ని ఇప్పుడు ఈయన కొత్తగా తీస్తున్నాడు. వాళ్ళకప్పుడు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. చెప్తేనే కదా వాళ్ళకి అప్పచెప్తున్నామంటే, వాళ్ళ పైసలకే కదా, పుణ్యానికి ఎందుకు ఇస్తారు మరి? ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్నప్పుడు అందులోకి వచ్చేటోళ్ళకు వాళ్ళకు కూడా పుణ్యానికి ఏం వచ్చి దిగరు కదా. ప్రభుత్వం ఏమవుతుంది, డెవలప్మెంట్ కోసం కొన్ని ఖర్చుల కోసం అని తీసుకున్నారు. అది ఇంకా దాపెట్టేది ఏంది? ఇప్పుడు ఇక్కడ 10,000 కోట్లమే రాయి తీసుకొని మోకాలం గుద్దుకుంటారు. వీళ్ళు చేసిన 8.5 లక్షల కోట్ల అప్పు, దాని గురించి మాట్లాడరా నాయన అంటే, ఈ 10,000 కోట్లు తిన్నారు కదా, మేము పట్టుకున్నాం కదా, ఇదే వీళ్ళది. వీళ్ళేమో గుట్టలు మింగుతారు. ఒక చిన్న ఇసుక రాయి, అది కూడా లీగల్గా తీసుకుంటే విత్ ప్రూఫ్స్తోని దాన్ని దొంగతనం కింద చూపిస్తారు. ఏంటంటే ఎంతసేపటికి బట్టగాల్చి చెయ్యాలి, ఈయనకున్న పనే అది. మొన్న ఒక ఊర్లో పోయిండు, ట్రాక్టర్ల చెత్త అనేది, ట్రాక్టర్లు ఇట్లా అయిపోయినాయి, ఏంది పరిస్థితి, రేవంత్ సర్కార్ వచ్చినాక ఇట్లా అని చెప్పేసి ఈయన మాట్లాడుతారు. మరి వీళ్ళు ఉన్నప్పుడు బెంజ్ కార్ల చెత్త పరవచ్చి వచ్చిర్రా? ట్రాక్టర్లలో వరవేయకుంటే బిల్లులు రాలేదట. 2 లక్షల బిల్లులు బాకీ ఉన్నాయి గ్రామ పంచాయతీల కూడా. 2 లక్షల బిల్లులు బాకీ పెట్టిపోయిన లంగా ఎవరు మరి? అది చెప్పాలగా. మా మామనే పెట్టిండు, దొంగ, మొత్తం దోసుకున్నాము, ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఈ బకాయిలు పెండింగ్ పెట్టిపోయింది మొత్తం వీళ్ళే. ఏమన్నా వచ్చేటువంటి మొత్తం తీసుకురు, కాంట్రాక్ట్లకు కావాల్సిన మొత్తం బిల్లులు పాస్ చేసిర్రు. ఈ పెండింగ్ బిల్లులు ఏవైతున్నాయో అఫీషియల్గా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాల్సినవి అవన్నీ పెండింగ్ పెట్టిరు. వీళ్ళ కాంట్రాక్ట్లకు కావాల్సిన మొత్తం బిల్లులు ఇష్యూ చేసేసారు. ఆ రకంగా దోసుకపోయారు తెలంగాణని. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా